హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే స్టార్-ఎక్స్ నెట్వర్క్ అనేది మనకి ఐస్ ఓపెన్ నెట్వర్క్తో పార్ట్నర్షిప్ అనేది జరిగిందనమాట. సో ఈ ఐస్ ఓపెన్ నెట్వర్క్ అంటే ఏంటి అనేది అయితే చెప్తాను చూడండి. ఎవ్రీ క్రిప్టో మెంబర్ దగ్గర ఉండవలసిన వెబ్3 సోషల్ మీడియా యాప్ అన్నట్టు. సో ఈ ఐస్ ఓపెన్ నెట్వర్క్ అనేది ఏంటంటే, సో ఇక్కడైతే అయాన్ అని అయితే ఉంది కదా, హ్యాష్ట్యాగ్ అయాన్ అని, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఐస్ ఓపెన్ నెట్వర్క్ అని అయితే. సో ఇది ఒక వెబ్3 సోషల్ మీడియా అకౌంటు. సో ఇది మనకి దీంట్లో త్వరలోనే మనకి మానిటరైజేషన్ అయితే రాబోతుంది. సో మనకి వీళ్ళు అయాన్ కాయిన్స్లో అయితే వీళ్ళు మనకి పేమెంట్ అయితే ఇస్తారన్నట్టు. మనకి దీంట్లో ఒక క్రిప్టో వ్యాలెట్ అయితే ఉంటుంది అనమాట. వెబ్3 క్రిప్టో వ్యాలెట్ అయితే ఉంటుంది. అండ్ ట్విట్టర్లో లాగా మనకి పోస్టులు అయితే చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో లాగా వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆర్టికల్స్ అయితే రాయొచ్చు. సో చాలా బాగా అయితే ఉంది. ఒకరికొకరు ఫాలో అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో 10% ఇన్కమ్ అనేది వాళ్ళ దగ్గర అయితే లైఫ్ టైం ఇస్తుందన్నమాట. సో ఈ ఐస్ ఓపెన్ నెట్వర్క్ గురించి చెప్పబోయే ముందుగా అందరూ కూడా మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో నీ ఐస్ ఓపెన్ నెట్వర్క్ గురించి చెప్పబోయే ముందు సో అందరూ కూడా మన వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. ఎవరి అప్డేట్ కూడా అక్కడైతే పోస్ట్ చేస్తుంటాం అనమాట. సో ఐస్ ఓపెన్ నెట్వర్క్ గురించి తెలియాలి అంటే మనకి ఆన్లైన్ ప్లస్ అనేది ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ యాప్లోనే మనకి ఇదైతే ఇస్తుంటారనమాట. ఐస్ ఓపెన్ నెట్వర్క్ అయితే ఉంటుంది. ఓన్ బ్లాక్ చైన్ అయితే ఉంది. సో ఇక్కడైతే చూడండి అయాన్ కాయిన్ అనమాట. అయాన్ కాయిన్ అంటే మనకి ఆన్లైన్ ప్లస్ వాళ్ళది అయాన్ కాయిన్ అనమాట. సో ఇక్కడైతే చూడండి మనకి 20 పైసా అయితే ఉందన్నమాట. ఆల్రెడీ లిస్టెడ్ కాయిన్. సో ఎక్స్చేంజెస్లో కూడా మనకైతే ఉందన్నమాట. ఇదైతే మెక్సీ, బింగెక్స్, ప్యాన్కేక్స్ యాప్లో అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. సో మీరు మెటామాస్క్లో కానీ, ట్రస్ట్ వ్యాలెట్లో కానీ, ITLX వ్యాలెట్లో కానీ, సో వాటిల్లో అయినా కూడా మీరు స్వాప్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో చాలా మంచి టోకను. ఎందుకని చెప్తున్నానంటే వీళ్ళది ఓన్ బ్లాక్ చైన్ అయితే ఉందన్నమాట ఐస్ ఓపెన్ నెట్వర్క్ అనేది. సో ఈ ఐస్ ఓపెన్ నెట్వర్క్లో మనం ఎట్లా జాయిన్ కావాలి ఏంటి అనేది అయితే చూద్దాము. సో నేను గ్రూప్లో ఈ విధంగా లింక్ అయితే ఇస్తానండి. సో ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కాపీ అయితే చేసుకోండి. ఇది నా రెఫరల్ కోడ్ SAINATH1999 అనమాట. సో ఇది నా రెఫరల్ కోడ్ కాబట్టి ఇదైతే కాపీ చేసుకోండి. సో గూగుల్ ప్లే మీద అయితే క్లిక్ చేయండి. గూగుల్ ప్లే మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ ప్లస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో చాలా స్మూత్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. చాలా వెల్ డెవలప్డ్ సోషల్ మీడియా యాప్ అనమాట. సో చాటింగ్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో లాగా రీల్స్ చూసుకోవచ్చు. ట్విట్టర్లో లాగా క్యూట్ రీకోట్ చేయొచ్చు అండ్ కామెంట్ కూడా చేయొచ్చు, లైక్స్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి క్రిప్టోలో పేమెంట్స్ అయితే చేయొచ్చు. అండ్ ఆన్లైన్ ప్లస్లో మనకి యాప్లో మానిటరైజేషన్ ఆన్ అయితే మనకి అయాన్ కాయిన్స్ కూడా ఇస్తారనమాట. సో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి 10% రెఫరల్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. సో అంతకంటే ముందుగా అందరూ లాగిన్ అని అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు కొత్తగా రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐడెంటిటీ కీ నేమ్ అని అయితే అడుగుతుంది అనమాట. సో నేను సాయినాథ్ 1999. సో నేను ఈ విధంగా అయితే ఇస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ ఫోటో అయితే పెట్టుకోవాలి. నేమ్ అయితే ఇచ్చేసేయండి, నిక్ నేమ్ అయితే ఇచ్చేసేయండి, హూ ఇన్వైటెడ్ యూ అని అయితే ఇచ్చేసేయండి. సో ఫస్ట్ ఫోటో అయితే ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ నేను నా ఛానల్ ఫోటో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నేమ్ అనేది ఉంది కదా, నేమ్ అయితే ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ మీరు నిక్ నేమ్ అనేది కొంచెం యూనిక్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ హూ ఇన్వైటెడ్ యూ అని అయితే ఇస్తారు. సో ఇక్కడైతే మీరు ఫస్ట్ మీ పేరు అయితే పెట్టుకోండి.
అండ్ ఇక్కడ నిక్ నేమ్ అయితే పెట్టుకోండి. ఇక్కడైతే నా రెఫరల్ కోడ్ అయితే యూస్ చేయండి అనమాట. సో ఇక్కడ ఖాళీ బాక్స్లో అయితే సాయినాథ్ 1999 రెఫరల్ కోడ్ అయితే ఇచ్చేసి మీరు జాయిన్ అయితే అవ్వండి. సో డైరెక్ట్గా నాకు మెసేజ్ అయినా చేయొచ్చు అనమాట. సో మంచి ఫీచర్ అయితే ఉంది. సో అందరూ కూడా నా రెఫరల్ కోడ్ అయితే ఇచ్చేసి నన్ను ఫాలో అయితే అవ్వండి. సో నేనైతే ఫాలో బ్యాక్ చేస్తాను కంపల్సరీగా అయితే. సో రెఫరల్ కోడ్ ఇచ్చేసిన తర్వాత మీరు సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత మీకు లాంగ్వేజ్ అయితే అడుగుతుంది అనమాట. ఇంగ్లీష్ మీద అయితే వస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి కంటిన్యూ అని. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఎవరో ఒకరిని ఫాలో అయితే అవ్వాలన్నమాట. సో ఇక్కడైతే ఆన్లైన్ ప్లస్ అయితే ఉంటుంది చూడండి. సో ఆన్లైన్ ప్లస్ని అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూడండి ఐస్ ఓపెన్ నెట్వర్క్. సో దీన్ని అయితే ఫాలో అవ్వండి. సో ఎవరో ఒకరిని ఫాలో అవ్వచ్చు మీరైతే. సో ఈ రెండింటిని అయితే నేను ఫాలో అయ్యాను అనమాట. ఫాలో అయిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూడండి. సో ఇక్కడ అయాన్ కాయిన్స్ అయితే మీరు రిసీవ్ చేసుకోవచ్చు అండ్ ఫాలోవర్స్ని అయితే పెంచుకోవచ్చు, మెసేజ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయండి. సో అలో మీద అయితే క్లిక్ చేయండి. సో ఇంతే అండి, సింపుల్. ఈ విధంగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మీ ప్రొఫైల్ అనమాట. ఇదైతే వెబ్3 వ్యాలెట్ అనమాట. సో ఇక్కడైతే మీరు పోస్టులు అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి చాటింగ్ అనమాట. ఇది వచ్చేసి హోమ్ స్క్రీన్ అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఫాలోయింగ్ 3 అయితే ఉంది చూడండి. సో ఈ విధంగా అయితే ఫాలో అవుతున్నా అనమాట అందరినైతే. సో దాని తర్వాత మీరేం చేయాలంటే మీరు హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్లో స్టార్ ఎక్స్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది అనమాట. సో స్టార్ ఎక్స్ నెట్వర్క్ని కూడా మీరు ఫాలో అయితే అవ్వండి. సో వాళ్ళు స్టార్ ఎక్స్ నెట్వర్క్ వాళ్ళు ఐస్ ఓపెన్ నెట్వర్క్ అయితే వీళ్ళు కొలాబరేషన్ కాబట్టి సో ఫాలో అయితే అవ్వండి కంపల్సరీగా. 11.7K ఫాలోవర్స్ అయితే ఉంటారు. సో మనకి ఫస్ట్లో హోమ్ పేజ్లో అయితే చూపించలేదన్నమాట ఇదైతే. సో ఎంతమందిని ఫాలో చేస్తే అంతమంది ఫాలోయింగ్ అయితే అవుతుంది. మిమ్మల్ని ఎవరన్నా ఫాలో చేశారంటే ఫాలోవర్స్ అని అయితే ఉంటుందన్నమాట. సో నేను ఇంటర్లింక్ అంబాసిడర్ని కాబట్టి సో ఇక్కడ నేమ్ అయితే నేను మార్చుకుంటానండి. సో నేను ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేసాను ఈ విధంగా అయితే. అండ్ నిక్ నేమ్ అయితే ఇచ్చేసాను. అండ్ బయో అయితే ఇచ్చేసాను. అండ్ సెలెక్ట్ కేటగిరీ మీద అయితే క్లిక్ చేస్తున్నా చూడండి. సో సెలెక్ట్ కేటగిరీ మీద మీరు ఏం క్లిక్ చేయాలంటే సో ఇక్కడ క్రిప్టో కరెన్సీ అని అయితే ఉంటుందన్నమాట. సో క్రిప్టో అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే టిక్ మార్క్ పెట్టుకోండి. సో అదైతే సెలెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడైతే క్రిప్టో కరెన్సీగా అయితే సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ కంటెంట్ రిలేటెడ్ మనకి పోస్టులు అయితే వస్తాయి అన్నట్టు. సో ఇక్కడ వెబ్సైట్ అయితే ఉంది కదా, మీ టెలిగ్రామ్ వెబ్సైట్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ టెలిగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాపీ లింక్ టు ప్రొఫైల్ అని అయితే ఉంటుంది, కాపీ చేస్తున్నా. సో కాపీ చేసిన తర్వాత సో ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే సేవ్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా సేవ్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే నేమ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా నీట్గా అయితే క్రియేట్ చేసుకోండి. కంట్రీ దగ్గర ఇండియా అయితే ఇవ్వండి. సో ఎప్పుడు క్రియేట్ చేశారు మీ అకౌంట్ అని అయితే వస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేశారు అంటే టెలిగ్రామ్లో మీతో చాటింగ్ అయితే వాళ్ళు చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఇవ్వాలన్నమాట మనకి. సో హోమ్లో అయితే వచ్చేస్తున్నా. సో హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి మనకి మెక్సీలో అయితే అయాన్ మనకి కొలాబ్ అయితే అయ్యారనమాట. సో దానిలో లిస్టింగ్ అయితే చేశారు. సో మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వీడియోస్ కూడా పెడుతుంటారు చూడండి, ఫొటోస్ పెడుతుంటారు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ పోస్ట్ అనేది ఏ విధంగా పెట్టాలో నేను వీడియో లాస్ట్లో అయితే చూపెడతాను చూడండి. సో కంప్లీట్ వీడియోని అయితే చూడండి ఇదైతే. సో చార్ట్స్ అయితే ఉంది కదా, సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో చార్ట్స్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత ఫాలోయింగ్ అని అయితే ఉంటుంది. సో వాళ్ళ పేరు మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చాటింగ్ సింబల్ అయితే ఉంటుంది అనమాట. సో చాటింగ్ సింబల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మెసేజ్ చేయొచ్చు అనమాట మీరు. సో ఈ విధంగా చాటింగ్ సింబల్లోకి వచ్చిన తర్వాత మెసేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వ్యాలెట్ అయితే ఉంది చూడండి, 4th ఆప్షను. సో ఈ వ్యాలెట్లో ఏంటంటే మనకి ఐస్ నెట్వర్క్ అయాన్ కాయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాంతోపాటు మిగిలిన క్రిప్టో కరెన్సీ కూడా ఉంటాయి. సో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసుకుంటే చాలు, మీరు కావాలంటే క్రిప్టో కరెన్సీలో కూడా మీరు సెండ్ అయితే చేయొచ్చు అనమాట వాళ్ళకైతే. సో ఇక్కడైతే రిసీవ్ అనేది ఉంది కదా, సో రిసీవ్ అనేది మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ అని అయితే వస్తుంది. సో ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత 12 words సీక్రెట్ ఫ్రేజ్ అయితే వస్తుంది. సో చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ 12 words సీక్రెట్ ఫ్రేజ్ అయితే ఎవరికైతే చూపించవాకండి. అండ్ 12 words సీక్రెట్ ఫ్రేజ్ నీట్గా డైరీలో అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా నోట్ చేసి పెట్టుకోవడం ద్వారా మీరు సేఫ్గా అయితే ఉంచుకోగలరు మీ క్రిప్టో వ్యాలెట్ని అయితే.
సో అది కనుక పోయింది అంటే సో ఆ 12 అవర్స్ కనుక పోయాయి అంటే అది బ్యాకప్ పోయినట్టే అనమాట. సో కంపల్సరీగా అయితే డైరీలో అయితే రాసి పెట్టుకోవాలి. ఏ ప్రాజెక్ట్లో మీరు జాయిన్ అయినా కూడా మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ 12 వర్డ్స్ కానీ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ప్రతి డీటెయిల్ అయితే డైరీలో రాసుకోవాలి. ఏ ప్రాజెక్ట్ నేమో మొత్తం నీట్గా రాసుకోవాలండి. నేను ఎవ్రీ వీడియోలో పదే పదే చెప్తుంటాను, కానీ చాలామంది అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో కంపల్సరీగా అయితే డైరీలో అయితే నోట్ చేసుకోవాలన్నట్టు. సో మీరు ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి, మనకి ఇక్కడ సింబల్ అయితే ఉంటుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్వైట్ ఏ ఫ్రెండ్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఇన్వైట్ ఫ్రెండ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ మీకు 50% ఇన్కమ్ అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. సో మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవ్వాలన్నమాట. సో లైఫ్ టైం 10% అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రివార్డ్స్ అయితే. మానిటైజేషన్ అయితే ఇంకా ఎవరికి ఇవ్వలేదన్నమాట. సో మానిటైజేషన్ అయితే వీళ్ళు ఫ్యూచర్లో అయితే మనకి ఇస్తామంటున్నారు. మానిటైజేషన్ అయితే మనకి ఇస్తే మటుకు సో చాలా మంచి యాప్ అయితే అవుతుంది అనమాట. సో వీళ్ళు అయాన్ కాయిన్స్తో అయితే మనకి ఇస్తారన్నట్టు. సో 50% టోకన్స్ అయితే మనకి ఇస్తామన్నారు కదా. సో 50% అయితే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే మీకు వస్తుంది ఫస్ట్ మంత్, అండ్ ఇంకొక 50% అయితే బర్న్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చేయడం ద్వారా టోకెన్ ప్రైస్ అయితే పెరుగుతుంది అన్నట్టు. సో లైఫ్ టైం మీకు 10% అయితే మీకు రివార్డ్స్ అయితే ఇస్తారన్నట్టు. సో మీరు ఎంతమంది రిఫరల్స్ చేశారో ఇక్కడైతే మీకు చూపెడుతుంది, అండ్ అప్గ్రేడ్స్ కానీ డెఫీ కానీ యాడ్స్ కానీ సో ఈ విధంగా అయితే చూపెడుతుంది. మీ ఎర్నింగ్స్ అయితే ఇక్కడైతే చూపెడతారనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ మీద అయితే క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి మీ రిఫరల్ కోడ్ని అయితే. సో వాళ్ళైతే జాయిన్ అయితే అవుతారన్నట్టు. సో ఎవరి క్రిప్టో ఫ్యామిలీ మెంబర్ దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన ఆన్లైన్ ప్లస్ సోషల్ మీడియా యాప్ అనమాట. వెబ్3 అయితే ఉంది, చాటింగ్ అయితే ఉంది, అండ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు, సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెట్టచ్చు. సో ఈ విధంగా మనకి ఎర్నింగ్ అయితే ఉంది. మానిటరైజేషన్ కూడా ఎనేబుల్ చేయబోతున్నారు త్వరలో అయితే. సో అప్డేట్ రాగానే నేను గ్రూప్లో అయితే పెడతాను. సో గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా అయితే ఉండండి. సో మీకు ఆన్లైన్ ప్లస్లో పోస్ట్ ఎలా పెట్టాలి, వీడియోస్ ఎలా పెట్టాలో చూపెడతా చూడండి. సో ఇక్కడ ఈ సింబల్ అయితే ఉంది కదా, ఆన్లైన్ ప్లస్ సింబల్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ వీడియో అండ్ స్టోరీ కానీ వీడియో కానీ ఆర్టికల్ కానీ అయితే చెప్తుంది. ఈ 4 అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో పోస్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో నేనైతే టైపింగ్ చేసి పెట్టుకున్నా, కాపీ అయితే చేసి పేస్ట్ అయితే చేస్తున్నా. సో ఇక్కడైతే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంటర్లింక్ అంబాసిడర్ కూడా సో ఆన్లైన్ ప్లస్ అయితే ఉండాలన్నమాట ప్రతి ఇంటర్లింక్ అంబాసిడర్ దగ్గర. సో ఈ విధంగా అయితే మీరు టాస్క్లు అయితే చేయాలి కదా, ఎవ్రీ వీక్ టాస్క్. సో దీంట్లో అయితే పోస్టులు పెట్టుకోండి. సో అందరు క్రిప్టో రిలేటెడ్లో ఉంటారు కాబట్టి సో మీకు రీచ్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి, ఒక ఫోటో అయితే క్లిక్ చేసేసి అనమాట యాడ్ చేస్తున్నా. సో ఈ విధంగా మీకు ఫోటో అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సెండ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో టాపిక్ అనేది యాడ్ చేయమంటున్నారు. సో టాపిక్ అనేది మీరు ఏది యాడ్ చేసుకోవాలని అంటే క్రిప్టో రిలేటెడ్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడైతే చూడండి బ్లాక్ చైన్ అని అయితే ఉంది కదా. సో బ్లాక్ చైన్ మీద అయితే పెట్టేసుకోండి. సో యాడ్ అయితే చేయండి అండ్ ఈ విధంగా పోస్ట్ అయితే చేసేయండి. సో ఇక్కడ లోడింగ్ పోస్ట్ అని అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ లోడింగ్ పోస్ట్ వచ్చేసిన తర్వాత మీకు పోస్ట్ పబ్లిష్డ్ అని అయితే వచ్చేసింది. సో మీ పోస్ట్ ఏ విధంగా పబ్లిష్ అయిందో చూద్దామండి. సో ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చేసిందో. సో మీరు ఎక్స్లో ఏ విధంగా పెడతారో సో అట్లాగే కూడా పెట్టుకోండి ఆన్లైన్ ప్లస్లో అయితే. సో రీచింగ్ అయితే వస్తుంది, ఫాలోవర్స్ని అయితే పెంచుకోండి. సో మనకి మానిటరైజేషన్ ఆన్ అయ్యే ముందు సో ఫాలోవర్స్ని అయితే పెంచుకోండి, ఫాలోయింగ్ అయితే పెంచుకోండి. సో టోటల్గా అయితే ఇప్పుడు వీడియో ఏ విధంగా పెట్టాలో చెప్తాను చూడండి. సో మళ్ళీ దీని మీద అయితే క్లిక్ చేయండి, వీడియో మీద అయితే క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియోస్ అయితే చూపెడతాయి చూడండి. సో నేను వీడియో అయితే క్లిక్ చేస్తున్నా, ఈ 12 సెకండ్స్ వీడియో మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ముందుగా అయితే కాపీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో యాడ్ టాపిక్ మీద అయితే క్లిక్ చేస్తున్నా, బ్లాక్ చైన్ మీద అయితే పెట్టేసుకోండి అండ్ యాడ్ అయితే చేయండి. సో యాడ్ చేసిన తర్వాత పోస్ట్ అయితే చేసేయండి. సో ఇక్కడ మీకు లోడింగ్ అని అయితే వస్తుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు వీడియో అయితే పబ్లిష్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ అయితే చూడండి వీడియో పబ్లిష్డ్ అని అయితే వచ్చింది. సో ఈ విధంగా అయితే వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో ఇక్కడ లైక్స్ అయితే ఉన్నాయి, లైక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూడండి రీపోస్ట్ చేయొచ్చు,
సో ఇక్కడ మీకు రీపోస్ట్ అయినా చేయొచ్చు, క్యూట్ అయినా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కామెంట్ అయినా పెట్టచ్చు అనమాట ఈ విధంగా అయితే. సో చాలా మంచి యాప్ అండి. సో బుక్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ట్విట్టర్లో, ఎక్స్లో ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట. సో షేర్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే. సో మీ ఫ్రెండ్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట, షేర్ అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్ అయితే. సో ఈ విధంగా ఇంటర్లింక్ అంబాసిడర్ టాస్క్లు అయితే ఆన్లైన్ ప్లస్లో అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఫాలోవర్స్ అయితే పెంచుకోండి ఇప్పుడు దాకా అయితే. సో చూడండి అందరికీ వ్యూస్ అయితే ఏ విధంగా వస్తున్నాయో. సో వ్యూస్ అయితే చాలా బాగా అయితే వస్తున్నాయన్నమాట. సో రీచింగ్ అయితే బాగుంటుంది. సో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఆన్లైన్ ప్లస్లో అయితే. సో ఈ ఆన్లైన్ ప్లస్ యాప్ అనేది ఒక రెవల్యూషనరీ క్రిప్టో వెబ్3 ప్రాజెక్ట్ అనమాట. అండ్ అయాన్ టోకన్స్ కూడా మైనింగ్ అయితే ఇస్తున్నారు అన్నట్టు మానిటరైజేషన్ ద్వారా. సో మీరు పెట్టే కంటెంట్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇంటర్లింక్ పోస్ట్లు అనేది దీంట్లో కూడా పెట్టుకోవచ్చు, ట్విట్టర్లో కూడా పెట్టుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా పెట్టుకోండి. అన్ని సోషల్ మీడియా యాప్స్ ఏ విధంగా అయితే మీరు యూజ్ చేస్తున్నారో సో అంతకంటే ఎక్కువగా ఈ ఆన్లైన్ ప్లస్ అయితే మీరు యూజ్ చేయొచ్చండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంచి యాప్ అండి. సో ఇన్ని ఫీచర్స్ కూడా దేంట్లో కూడా మనకు దొరకవు అనమాట. సో వెబ్3 వ్యాలెట్ అయితే ఉంది, ప్రొఫైల్ అయితే ఉంది, అండ్ వీడియోస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే చూడండి పోస్టులు పెట్టుకోవచ్చు, మీకు వచ్చిన రిప్లైస్ చూసుకోవచ్చు, వీడియోస్ చూసుకోవచ్చు, అండ్ వీడియోస్ పబ్లిష్ చేయొచ్చు, ఆర్టికల్స్ పబ్లిష్ చేయొచ్చు. సో టోటల్గా అయితే ఉందన్నమాట. సో ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ని అయితే. సో ఇన్వైట్ ఫ్రెండ్ మీద అయితే క్లిక్ చేసి ఇన్వైట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో మీ ప్రొఫైల్ అయితే షేర్ చేయొచ్చు. సో సెట్టింగ్స్లో మీకు ఏం కావాలంటే ఈ ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. ఇక్కడ చాటింగ్ కూడా ఉంది, అంటే మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో లాగా చాటింగ్ కూడా ఉంది, అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో లాగా మీకు సోషల్ మీడియా కూడా రన్ చేసుకోవచ్చు, వీడియోస్ పెట్టుకోవచ్చు, పోస్టులు పెట్టుకోవచ్చు. అండ్ అల్లి కలగలిపిన యాప్ అనమాట. మీకు వ్యాలెట్ అయితే ఉంటుంది, మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ పాలు అండ్ అదర్ ఓకేఎక్స్ వ్యాలెట్ కానీ. సో ఆ విధంగా వ్యాలెట్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో అయితే. అండ్ మీ ప్రొఫైల్ కూడా బిల్డప్ చేసుకోవచ్చు. సో అందరినీ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి 10% లైఫ్ టైం ఇన్కమ్ అయితే ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో 2 minutesలో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ప్రొఫైల్ని అయితే. సో అందరూ కూడా ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్ ప్లస్లో అయితే జాయిన్ అవ్వండి. సో పోస్టులు అయితే పెట్టుకోండి, ఇంటర్లింక్ పోస్టులు అయితే. అండ్ మీకు ఇష్టమైన పోస్టులు కూడా పెట్టుకోవచ్చు, మీ పర్సనల్ యూజింగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో యాప్ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడైతే మీకు నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి కదా. సో నోటిఫికేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఎవరు కామెంట్ చేశారు, ఫాలోవర్స్ ఎంతమంది, లైక్స్ ఎన్ని వచ్చాయో కూడా అయితే చూసుకోవచ్చు అన్నట్టు. సో చాలా బాగుందన్నమాట. మొత్తం కూడా ఈ 5 ఆప్షన్స్లోనే ఉంటుంది టోటల్. సో ఈ విధంగా అయితే ఉంది చూడండి. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. సో అందరూ క్రిప్టో రిలేటెడ్లో ఉంటారు కాబట్టి దీంట్లో సో అందరూ కూడా మీకు ఫాలో బ్యాక్ అయితే చేస్తారు. ఇప్పుడు మంచి అవకాశం అనమాట. సో ప్రస్తుతం వచ్చేసి 1 lakh ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. త్వరలోనే ఇది 5 lakh ప్లస్ 10 lakhs ప్లస్ డౌన్లోడ్స్ కూడా అవుతాయన్నమాట. సో మెంబర్స్ పెరిగే కొద్దీ మనకి సోషల్ మీడియాలో మనకి ఫాలోవర్స్ కూడా పెరుగుతూ ఉంటారనమాట. సో అందరూ కూడా ముందుగా అయితే జాయిన్ అవ్వండి. సో ఎవరు కూడా ఈ ఆన్లైన్ ప్లస్ ప్రాజెక్ట్లో అయితే మిస్ కాబాకండి. సో అందరూ కూడా యూస్ చేయండి. అండ్ ట్విట్టర్ని ఎలా యూస్ చేస్తున్నారో ఆన్లైన్ ప్లస్ కూడా ఈ విధంగా యూస్ చేసుకోండి. సో ఈ మానిటరైజేషన్ సంబంధించి ఎప్పుడు మనకి అప్డేట్ వస్తుందో నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. అప్పటిదాకా మీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకోండి. సో పోస్టులు అయితే చేయండి, మీ అకౌంట్ని అయితే యాక్టివ్గా అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.